హాయ్ గైస్, టెక్ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు టెక్ న్యూస్ అయితే అప్లోడ్ అవుతుంది. టెక్ న్యూస్ అంటే ఆ రోజు జరిగిన మొత్తం న్యూసెస్ అన్నింటినీ కూడా నేను ఒక వీడియో ద్వారా మీకు అందిస్తాను. అదే టెక్ న్యూస్. ఈ టెక్ న్యూస్ ఒక సిరీస్ లాగా అయితే రన్ చేస్తాను. రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్యలో మనకి టెక్ న్యూస్ ఎపిసోడ్ అయితే మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే మీరు చేసే లైక్ ద్వారా నాకైతే వస్తుంది. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఎయిర్టెల్ మనకి గూగుల్ కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకుని ఒక మెగా ఏఐ హబ్ని అయితే నిర్మిస్తుంది. అది 2026లో మొదలుపెట్టి 2030 కన్నా కంప్లీట్ చేయాలని ఎయిర్టెల్ కంపెనీ అయితే ప్రయత్నిస్తుంది. సో ఈ మెగా ఏఐ హబ్ అంటే డేటా సెంటర్ అనమాట. అది మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అయితే ఈ మెగా ఏ హబ్ని అయితే ఎయిర్టెల్ అయితే నిర్మించడానికి చూస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ M5 చిప్తో ఒక 3 కొత్త ప్రొడక్ట్స్ని అయితే ఈ వీక్లోనే తీసుకురావాలని చెప్తుంది. అవేంటంటే మ్యాక్బుక్ ప్రో M5, అలాగే ఐప్యాడ్ ఎయిర్ M5, అలాగే యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, అది దాని సక్సెసర్ విజన్ ప్రో 2nd జనరేషన్ M5 ప్రాసెసర్తో యాపిల్ అయితే ఈ వీక్లోనే తీసుకొస్తుందని చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి అయితే అప్డేట్స్ అయితే ఆపేసింది. అంటే సెక్యూరిటీ పరంగా కానీ ఇంకా ఏదైనా హ్యాకర్స్ అయితే ఈజీగా విండోస్ 10ని హ్యాక్ చేయొచ్చు. సో బెటర్ విండోస్ 10 నుంచి 11కి కానీ విండోస్ 12కి కానీ వెళ్ళమని మైక్రోసాఫ్ట్ అయితే అప్డేట్ ఇస్తుంది. సో మీరు ఇంకా విండోస్ 10 అయితే వాడుతుంటే విండోస్ 11కి అయితే అప్గ్రేడ్ అవ్వండి, లేకపోతే హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ ఏఐ తీసుకొచ్చింది కదా అన్ని ఫోన్స్లోని. ఆ గెలాక్సీ ఏఐ వల్ల వాళ్ళ ఫోన్స్కి 32% అమ్మకాలు అయితే పెరుగుతున్నాయని శాంసంగ్ అయితే చెప్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎన్విడియా అంటే చాలా పెద్ద కంపెనీ. మనకు అన్ని కంప్యూటర్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ గ్రాఫిక్ కార్డ్స్ని అయితే తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఎన్విడియా అయితే DGX స్పార్క్ అనే అతి చిన్న సూపర్ కంప్యూటర్ని అయితే లాంచ్ చేసింది. దీన్ని పర్ఫార్మెన్స్ చూస్తుంటే సూపర్ కంప్యూటర్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. సో ఇది మనకి చాలా చిన్నగా ఉంది. ఎగ్జాంపుల్గా చూసుకోవాలనుకుంటే మ్యాక్ మినీ ఉంటుంది కదా, చిన్నగా కాంపాక్ట్ సైజులో, సేమ్ అలాగే ఉంది సూపర్ కంప్యూటర్. ఇది ఏఐని ఎవరైతే డెవలప్ చేసుకుంటూ ఉంటారో ఏఐ చాట్ బాట్స్ కానీ ఈ మినీ సూపర్ కంప్యూటర్ అయితే యూజ్ అవుతుందని ఎన్విడియా అయితే చెప్తుంది. ఈ నెల 12వ తారీఖు నాడు ఈ సూపర్ కంప్యూటర్ని అయితే ఎన్విడియా అయితే లాంచ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓపెన్ ఏఐ బాట్కామ్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ తీసుకుని ఏఐ చిప్ సెట్స్ని అయితే తయారు చేసే రంగంలోకి అయితే దిగుతుంది. ఏఐ చిప్ సెట్స్ని ఓపెన్ ఏఐ కూడా తయారు చేస్తుంది ఇక నుండి. న్యూస్ వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అలాగే ఎడ్జ్ 50 ప్రో ఈ 2 మొబైల్స్కి కూడా Android 16 అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. ఎప్పుడు కూడా మోటరోలా అప్డేట్స్ పరంగా వెనకుంటుంది. ఈసారి కొంచెం ముందుగా అయితే వచ్చారు అప్డేట్స్ పరంగా. సో మీరు ఎడ్జ్ 50 ప్రో కానీ ఎడ్జ్ 60 ప్రో కానీ వాడుతుంటే మీకు Android 16 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ గురించి చూసుకున్నట్లయితే ఒప్పోలో దీపావళి వస్తుంది కాబట్టి ఒప్పో రెనో 14 దివాళీ ఎడిషన్ అయితే తీసుకొస్తుంది. జస్ట్ ఏం లేదు, బ్యాక్ ప్యానల్ని కొంచెం దివాళీ థీమ్లో తీసుకొస్తారు. అలాగే వాల్పేపర్స్, ఛార్జింగ్ యానిమేషన్స్ ఇవన్నీ దివాళీ థీమ్లో తీసుకొస్తారు. అంటే ఇంకా ఒప్పో రెనో 14కి దివాళీ ఎడిషన్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు. సో చూద్దాం ఈ ఫోన్ ఎలా ఉంటుందో. సో నెల 16వ తారీఖు నాడు OnePlus అయితే వాళ్ళ ఫోన్స్కి ఆక్సిజన్ OS 16 Android 16 అప్డేట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను పోస్ట్ చేశాను మన ఛానల్లో. మీలో ఎవరైనా OnePlus ఫోన్స్ వాడుతుంటే ఆ వీడియో అయితే చెక్ చేయండి. గైస్, ఈరోజు జరిగిన న్యూసెస్ అయితే ఇందులో మీకు ఏ న్యూస్ బాగా నచ్చింది కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.